ఓకే సార్. మరణం లేని మహారాజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహానికి క్రిస్టియన్ పాలెంలో పూలమాలలు వేసి ఈరోజు ఘనమైన నివాళులు అర్పించే కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు 77వ జయంతి సందర్భంగా రాజశేఖర రెడ్డి గారికి నర్సరావుపేట పట్టణంలో ఉన్న 12 కాంగ్రెస్ అధిష్టానం దానికి ఒప్పుకోలేదు. కాంగ్రెస్ అధిష్టానం వాళ్ళందరినీ ఒక చోటకే పిలిచి అక్కడే పరామర్శించండి అని చెప్తే దాన్ని వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర ప్రారంభించడం, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భించడం, కాంగ్రెస్ పార్టీ ఆ దెబ్బతో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దెబ్బతింటడం, అధికారం కోల్పోవడం చూసాం. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా రాజకీయాలు కాకుండా రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వం గురించి ఒక మాట మాట్లాడాలి. ఆరోగ్యశ్రీ పథకం ఎలా వచ్చింది అనే విషయం నేను అందరికీ చెప్తాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఇప్పటికీ ప్రతి పేదవాడి గుండెలో బతుకున్నారంటే దానికి ముఖ్యమైన మొట్టమొదటి కారణం ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆయన పాదయాత్ర చేసేటప్పుడు చాలామంది వైద్యానికి డబ్బులు లేక వైద్యం చేయించుకోవాలి అని చెప్పి ఆయన ఆర్థిక సహాయం అడగడం కానీ ఇవన్నీ గమనించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ అని ప్రారంభించడం. సీఎం రిలీఫ్ ఫండ్ అంటే మీకు అందరూ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్. ఆ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఉదయం 8 గంటలకే ప్రజా దర్బార్ ఏర్పాటు చేయించి రాజశేఖర రెడ్డి గారు వివిధ అప్పుడున్న ఉమ్మడి రాష్ట్రంలో వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర కూడా తీసుకొని వాళ్ళు ఎస్టిమేషన్ లెటర్లు ఇస్తే అది ₹1,00,000, 2 లక్షలు, 3 లక్షలు అంటే దానికి ఎంతో కొంత 30%, 40%, 50%, 60% అట్లా రాసి పంపించేవారు, ఆర్థిక సహాయం చేసేవారు. ఆయన ఎప్పుడు బయటికి వెళ్ళినా అంటే ఏదైనా కార్యక్రమాలు టూర్ ప్రోగ్రామ్స్కి వెళ్ళినా అర్ధరాత్రి 11 అయినా 12 అయినా ఒకే ఒక ఫైల్ మీద సంతకం పెడతాడు. దాని పేరే సీఎం రిలీఫ్ ఫండ్. అదొక్కటే సంతకం పెట్టి 12 గంటలైనా ఈ చెక్కులు లేట్ చేయొద్దని చెప్పి మరుసటి రోజు వెళ్ళిపోవాలని చెప్పి పంపించే కార్యక్రమం చేశారు. ఆయనకు తోడు కిరణ్ కుమార్ రెడ్డి అని ఒక ఆయన, ఈ కొడుకు కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆయన పేరు ఆరోగ్యశ్రీ కిరణ్ అంటారు. ఆయన WHO పనిచేస్తా ఉంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పనిచేస్తా ఉంటే ఆయన పిలిపించుకున్నాడు రాజశేఖర్ రెడ్డి. ఈ ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఆయన ప్రత్యేకంగా నియమించుకొని ఆయన ఒక్కటే రాత్రి పూటైనా ఇంట్లోకి ప్రవేశించి సంతకాలు పెట్టించుకొని పంపించారు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత చాలా చెక్కులు మిగిలి ఉన్నాయి. ఎందుకు మిగిలి ఉన్నాయి, కిరణ్ ఇల్లు పంపించట్లేదా మీరు, ఎందుకు మిగిలి ఉన్నాయని చెప్పి అడిగితే, సార్ వాళ్ళకి మనం 30% ఇస్తున్నాం, 40%, లేకపోతే 50-60% ఇస్తున్నాం. మిగిలిన 40% కూడా వీళ్ళు ఖర్చు పెట్టుకోలేని వాళ్ళు, అంత పేదవాళ్ళు. వీళ్ళకి ఈ చెక్కులు వెళ్ళినా కానీ ఉపయోగం లేదు, అందువల్ల ఈ చెక్కులు తీసుకువెళ్ళట్లేదు, లేకపోతే ఉపయోగించుకోవడం లేదని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం లేదు. అంతేకాదు
అసలు ఈ చెక్కులు తీసుకువెళ్ళడానికి కొంతమందికి ఛార్జీలు కూడా లేక వాళ్ళు రావటం లేదని కూడా రెండో మాటగా ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎలా కాదు, వాళ్ళకి ఎంత ఖర్చు అయిందో అది మొత్తం మనం ఇవ్వాలి, దాన్ని ఏ విధంగా ఇవ్వాలో మీరు ఆలోచన చేసి నాకు చెప్పండి అని చెప్పి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్తే అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీని పిలిపించారు. నారాయణ హృదయాలలో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీని కొన్నింటిని పిలిపించి మాట్లాడితే వాళ్ళందరూ కలిసి స్టార్ హెల్త్ అని వాళ్ళ పేరు రికమెండ్ చేసి స్టార్ హెల్త్ అని చెప్పి ఆ కంపెనీని పిలిపించి నీకు మనిషికి 100 రూపాయలు ఇస్తాం. అప్పుడు ఆయన పెట్టినప్పుడు 70 జబ్బులు దీనిలో ఇంక్లూడ్ చేసి మనిషికి 100 రూపాయలు ఇస్తామని చెప్పి పైలట్ ప్రాజెక్టు కింద కోస్తా ఆంధ్రాలో ఒక జిల్లా, రాయలసీమలో ఒక జిల్లా, అట్లానే తెలంగాణలో ఒక జిల్లా కలిపి 3 జిల్లాలకి పైలట్ ప్రాజెక్టు ప్రారంభించి ఈ యొక్క ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించిన తర్వాత చరిత్ర సృష్టించడం మనం ఆలోచన చూస్తాం. ఒక సంవత్సరం తిరగక ముందే వేలకు సంఖ్య ఈ ఆరోగ్యశ్రీలో ఉపయోగించుకునే కార్యక్రమం చేశారు. ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం రావడం ఎంతో మంది పేదవాళ్ళ వాళ్ళ గుడ్డ ఆపరేషన్, లేకపోతే మోకాళ్ళ ఆపరేషన్, లేకపోతే ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ బైపాస్ సర్జరీ, ఇవన్నీ కూడా చేయించుకున్నది రాజశేఖర రెడ్డి గారు. వాళ్ళ ప్రతి పేదవాడు కూడా ఈ పథకం ముఖ్యమంత్రులు మారచ్చు, ప్రభుత్వాలు మారచ్చు, కానీ ఎవరైనా సరే ఆరోగ్యశ్రీ ఇంటికి వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారు తన ఇంటికి వచ్చినట్టు భావిస్తారు, రాజశేఖర రెడ్డి గారు తన కళ్ళ ముందు ఉన్నట్టు భావిస్తారు. అందుకనే రాజశేఖర రెడ్డి గారికి మరణం లేదు. మరణం లేని నాయకుడు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే వైఎస్ఆర్